మన హిందూ మతంలో ప్రతి పండక్కి ఒక ప్రత్యేక విశిష్టత అయితే ఉండనే ఉంటుందండి. ఆ శ్రీ మహావిష్ణువుని అవతారాలలో ఒకటి శ్రీకృష్ణ అవతారం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీకృష్ణుడు అవతారం దాల్చాడు. ఆయన జన్మించినటువంటి రోజే కృష్ణ జన్మాష్టమి పండుగగా జరుపుకున్నాం. హిందువులు జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. ఈ రోజున శ్రీకృష్ణుడిని మనం పూజ చేస్తాం, ఉపవాసం ఉంటాం. హిందూ పంచాంగం ప్రకారం మనం ప్రతి ఏడాది శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటాం. ఈ రోజున నిశ్చిత కాలంలో భగవంతుడిని పూజ చేస్తారు. 10 అవతారాలలో విష్ణువు 9వ అవతారం అండి ఆ శ్రీకృష్ణుల వారు. ఈరోజు శ్రీకృష్ణుని యొక్క బాలరూపాన్ని పూజిస్తారు. ఈరోజు 2025 సంవత్సరంలో కృష్ణ జన్మాష్టమి లేదా జన్మాష్టమి లేకపోతే గోకులాష్టమి ఏ రోజు చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. పరమ పవిత్రమైనటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 16వ తేదీ శనివారం అయితే వస్తుంది. ఈరోజు ఈ కృష్ణాష్టమి రోజున ఆ శ్రీకృష్ణుని ఆరాధిస్తే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని పూజించినట్టే. అంతేకాకుండా కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామిని కూడా మనం పూజించినట్లేనండి. ఈ విధంగా శ్రీకృష్ణాష్టమి పూజను ఈ నియమాలు పాటించినట్లయితే ఆ నారాయణుని ఆశీస్సులు, ఆ శ్రీకృష్ణుని యొక్క ఆశీస్సులు మీ పైన, మీ కుటుంబం పైన ఖచ్చితంగా ఉంటాయి. మీకు అష్టైశ్వర్యాలు, మంచి ఆరోగ్యము, ఉన్నత హోదా అన్ని ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. సో ఈ కృష్ణాష్టమి పండుగ పర్వదినం రోజున అష్టమి తిథిలో మనం కృష్ణాష్టమిని ఎప్పుడు చేసుకోవాలి, శ్రీకృష్ణుని ఎలా పూజించాలి, ఎలా ఆరాధించాలి, ఏ మంత్రం చదవాలి, ఏ నైవేద్యాలు చదవాలి, ఏ వస్తువులు తెచ్చుకోవాలి, ఏ పనులు చేయకూడదు అనేటువంటి అన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. హిందూ మతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉందండి. జన్మాష్టమి 2025వ తేదీ, తిథి అష్టమి తిథి ఆగస్టు 15, 2025 సంవత్సరం రాత్రి 11:40 అలా స్టార్ట్ అవుతుంది. అష్టమి తిథి ఆగస్టు 16, 2025 రాత్రి 9:30 ఉంది. పగలను మనం స్వీకరిస్తాం కాబట్టి ఈరోజు కృష్ణ జన్మాష్టమి వేడుకను ఆగస్టు 16వ తేదీన మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో జన్మాష్టమి ఉపవాసం రోజున 2025 ఆగస్టు 16 శనివారం రోజున అయితే మనం చేసుకుంటాం. ఈరోజు నిశ్చిత పూజా సమయం వచ్చేసి మధ్యాహ్నం 12:04 నుంచి 12:47 వరకు ఉంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉపవాసం ఆగస్టు 15 ఉదయం 5:51 ఆచరించవచ్చు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున అంటే నిశిత కాలంలో అంటే రాత్రి సమయంలో ఆ బాలకృష్ణుని పూర్తి నియమ నిష్టలతో పూజించిన తర్వాత రోహిణి నక్షత్రము అష్టమి తిథి ముగిసినటువంటి తర్వాత ఉపవాసం అయితే మనం విరమించాలి. అష్టమి తిథి రోహిణి నక్షత్రము కలిసి సూర్యోదయం కలిసిన తర్వాత ఉపవాసం అనేది విరమించాలి. అయితే కృష్ణాష్టమి ఎప్పుడు చదువుకోవాలి, సాధారణంగా జన్మతిథి జరుపుకున్నప్పుడు సూర్యోదయానికి తిథి ఉండేలా చూసుకుంటాం. నక్షత్రం ఒకరోజు అటు ఇటు ఉన్నప్పటికీ కూడా తిథిని మాత్రమే మనం పరిగణలోనికి తీసుకుంటాం. అందుకే పంచాంగకర్తలందరూ కూడా ఆగస్టు 16 శనివారం రోజున అష్టమి తిథి ఉండడంతో ఈ రోజునే కృష్ణాష్టమి అని చెప్పేసి చెప్పడం జరిగింది. శ్రావణ మాసం అమావాస్య రోజున వచ్చేటువంటి అష్టమి రోజు అర్ధరాత్రి జన్మించినటువంటి ఆ చిన్ని కృష్ణుడు మరునాడు సూర్యోదయానికి గోకులంలో నందుని ఇంట్లో యశోద దగ్గరకు చేరుకోవడం అయితే జరిగింది. అయితే వైష్ణవులు మాత్రం రోహిణితో కూడినటువంటి అష్టమిని కృష్ణాష్టమి చేసుకుంటారు. పండుగలన్నీ కూడా పరిగణలోని తిథుల్ని తీసుకొని చూసుకుంటారు. ఏ రోజు సూర్యోదయానికి తిథి ఉంటే ఆ రోజే పరిగణలోనికి తీసుకుంటారు. అయితే కొన్ని పండుగల విషయంలో రోజంతా తిథి ఉండగా ప్రధానంగా భావించడం జరుగుతుంది. అయితే ఈసారి కృష్ణాష్టమి విషయంలో ఆగస్టు 16 శనివారం రోజున అని చెప్పేసి పండితులు చెప్పడం అయితే జరిగిందండి. అయితే ఆ రోజు సూర్యోదయం తరిమిన తర్వాత అష్టమి తిథి అయితే వచ్చింది. మరునాడు ఆగస్టు 15 ఆదివారం సూర్యోదయం అయిన వెంటనే నవమి అయితే మనకు వస్తుంది. సో ఆగస్టు 16 శనివారమే మనం కృష్ణాష్టమి చేసుకుంటాము. శ్రీకృష్ణ అవతారము ఆ శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించారు. ఇది కృష్ణుడు పుట్టినటువంటి రోజు. మహావిష్ణువు యొక్క అవతారాలలో 8వ అవతారము శ్రీకృష్ణ అవతారం అండి. ఆ శ్రీకృష్ణుని యొక్క నారాయణ అవతారాల్లో పరిపూర్ణ అవతారంగా కొలవడం అయితే జరిగింది. జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని చెప్పి భగవంతుడు స్వయంగా చెప్పారు.
ద్వాపర యుగంలో ధర్మశరణ క్షీణించి దశకు చేరుకోవడంతో శ్రీ మహావిష్ణువుని యొక్క కృష్ణావతారాన్ని ఎత్తారని చెప్పేసి పురాణాలు చెప్పడం జరుగుతుంది. శ్రీకృష్ణావతారం జన్మతిథి మనకి ఏంటంటే చాలా చాలా పవిత్రమైనటువంటి పుణ్యతిథి. దేవకి వసుదేవులకు దేవకి 8వ గర్భంగా శ్రీకృష్ణులు ద్వాపర యుగ సంధికాల నుండి శుక్ల సంవత్సరంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రంతో కూడినటువంటి అష్టమ సమయంలో అర్ధరాత్రిన కంసుని చెరసాలలో జన్మించారండి. చాంద్రమానం పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి ఇదే రోజు రోహిణి నక్షత్రం. ఇది కొద్దిసేపు చంద్రయుక్తమై ఉంటుంది. శ్రీకృష్ణుడి జన్మదినోత్సవం సందర్భం కాబట్టి దీని జన్మాష్టమి అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. కృష్ణుడు చిన్నతనంలోనే గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ శ్రీకృష్ణ జయంతి శ్రీకృష్ణుని యొక్క జయంతి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు జన్మించి ఇప్పటికీ 5250 సంవత్సరాలు అవుతుందని చెప్పేసి అంచనండి. అయితే ఈరోజు శ్రీకృష్ణుని భక్తితో మనం ఆరాధించామనుకోండి సకల శుభాలు కలుగుతాయని చెప్పి పురాణాలలో చెప్పడం జరుగుతుందండి. పూజా విధానం వచ్చేసి శ్రీకృష్ణాష్టమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి మనం అన్ని పనులు చేసేసుకోవాలి. తలంటు స్నానం చేసుకుని పసుపు రంగు దుస్తులను ధరించాలి. ఈ రోజున గడపకు పసుపు కొమ్ములతో పూజించి గుమ్మానికి తోరణాలు కట్టాలి. చిన్ని కృష్ణుడు ఇంటిలోనికి వస్తున్నాడు పాదాలను వేసుకోవాలండి. మీ ఇంట్లో పూజ గదిలో ఆ శ్రీకృష్ణుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా గంధము కుంకుమలతో బొట్లు పెట్టి పూలు పెట్టి దీపారాధన అయితే చేసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు శ్రీకృష్ణుని యొక్క తులసి మాల సమర్పిస్తే ఆయన చాలా మురిసిపోతారంట. తులసి అంటే శ్రీకృష్ణునికి చాలా ప్రీతి కాబట్టి పూజలో తప్పకుండా తులసి మాల ఉండేలా చూసుకోండి. ఈ రోజున శ్రీకృష్ణుని యొక్క ఆలయానికి వెళ్ళి ఆ పరమాత్ముని దర్శనం కనుక చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు ఉపవాసం ఉండి శ్రీకృష్ణుని పూజ చేసుకున్నామంటే చాలా మంచిది. అలానే మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు సంతోషము అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. ఈ రోజున ఆ చిన్ని కృష్ణుని 3 రకాలుగా ఆరాధిస్తారండి. సూర్యోదయానికి ముందు, మధ్యాహ్నం వేళ, అలానే రాత్రి సమయంలో ఈ విధంగా ఆరాధిస్తారు, పూజిస్తారు. మొదటి ఆరాధన ఏంటండి అంటే ఈరోజు సూర్యోదయానికి ముందుగానే శ్రీకృష్ణుడిని పూజించడం జరుగుతుంది. ముఖ్యంగా ఉపవాసం ఉండేటువంటి వారు శ్రీకృష్ణుని ఈ విధంగా ఆరాధిస్తారు. రెండవది మధ్యాహ్నం 12 గంటలు అంటే ఆ రోజు మురళీకృష్ణుడు జన్మించింది అర్ధరాత్రి సమయంలో కాబట్టి తన కోరికలను నియంత్రించుకుని అర్ధరాత్రి తర్వాత ఉపవాసం అయితే ఉంటారు. ఈరోజు ముఖ్యంగా ఉపవాసం ఉండి రాత్రికి శ్రీకృష్ణుని జాగరణ చేసి శ్రీకృష్ణ లీలలో కథలతో జాగరణ చేసి మరుసటి రోజున పూజ చేస్తే మంచిది. అంతేకాకుండా స్వామికి సంబంధించిన అష్టోత్తరం, బాలకృష్ణ స్తోత్రం, శ్రీకృష్ణ సహస్రనామాలు, అలానే భాగవతంలో దశమ స్కందంలో చదవాలి. అలానే ఆలయాలలో అష్టోత్తర పూజలు, కృష్ణ సహస్రనామ పూజలు చేసుకున్నట్లయితే వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయండి. శ్రీకృష్ణాష్టమి రోజున ఈ యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా పఠించాలి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక మనం పఠిస్తే చాలా మంచిదండి. స్కంద పురాణం ప్రకారం శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది. అదేవిధంగా సంతానం లేక బాధపడేవాళ్ళు కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజిస్తే బుడి అడుగుల చిన్నారి శ్రీకృష్ణుడు తమ జీవితంలో ఉంటారని చెప్పేసి చెప్తారు. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఈ రోజున ఆ శ్రీకృష్ణుడిని పూజించి ఆరాధిస్తే శ్రీకృష్ణుడికి వెన్న, అటుకులు, పాయసం చేసి నైవేద్యంగా పెడితే తప్పకుండా మీకు సంతానం కలుగుతుందండి. శ్రీకృష్ణుడికి పెట్టాల్సిన నైవేద్యాలు ఏంటంటే ఈరోజు ఆ శ్రీకృష్ణునికి వివిధ రకాల నైవేద్యాలు అయితే సమర్పించాలి. అసలు మొత్తం అయితే 56 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. అయితే అందరికీ 56 రకాలు చేయడం అంటే కష్టం కాబట్టి ఆయనకి వెన్నతో తయారు చేసినటువంటి తీపి పదార్థం కానీ వెన్నను కానీ సమర్పించవచ్చు. లేకపోతే కాస్తిని అటుకులలో బెల్లం వేసి సమర్పించినా చాలండి. ఆ ఫలితంగా ఆయన మనల్ని ఎంతగానో సంతోషింపజేస్తారు, మన కోరికలను అయితే తీరుస్తారు. శ్రీకృష్ణాష్టమి రోజున ఇంటికి తెచ్చుకోవాల్సినటువంటి వస్తువులు మొదటిది నెమలి. నెమలి అంటే
ఈ నెమలిక అంటే శ్రీకృష్ణునికి చాలా ఇష్టం. ఈ నెమలికలు ఇంట్లో పూజ గదిలో పెట్టి పూజిస్తే శ్రీకృష్ణుని యొక్క మహిమ లీలలు ఎంతగా ఉంటాయో మనం ఊహించలేము. నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి నెమలికలు ఉంటుంది. నెమలి కానీ మీ ఇంటిలో ఉన్నటువంటి పిల్లల దగ్గర నుంచి పెద్దల అందరికీ కూడా మనసు ఉప్పొంగిపోతుంది. చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది. కానీ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నెమలి యొక్కలను నెమలి నుంచి పీకి తీసుకురాకూడదండి. నెమలి నుంచి ఇప్పుడు బయటకు అమ్ముతూ ఉంటారండి, అవి మాత్రమే తెచ్చుకోవాలని. శ్రీకృష్ణాష్టమి రోజున కొన్ని తెచ్చుకొని మనం ఇంటిలో ఉత్తరం గోడకు తగిలించి పెట్టుకోవాలండి. కృష్ణుని యొక్క అనుగ్రహంతో మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం అయితే లభిస్తుంది. ఇక ఇంకొక వస్తువు ఏంటంటే వెన్న. ఆవు పాల నుంచి తీసినటువంటి ఆవు వెన్న అంటే చాలా ఇష్టం అండి. కృష్ణాష్టమి రోజున స్వచ్ఛమైన వెన్నను బయట నుంచి తెచ్చుకున్నా లేక ఇంటిలోనే తయారు చేసుకున్నా చాలా మంచి జరుగుతుందండి. ఎందుకండి అంటే వెన్న అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. ఆ శ్రీకృష్ణుడు దొంగతనం చేసేవాడు, అందుకే శ్రీకృష్ణుని వెన్న దొంగ అని కూడా అంటారు. కృష్ణాష్టమి రోజున ఎవరైతే వెన్నను ఇంటికి తెచ్చుకొని ఆ వెన్నను ఆ శ్రీకృష్ణునికి నివేదిస్తే తిండికి బట్టకి ధనానికి దేనికి కూడా లోటు అనేది ఉండదు. పాల నుంచి పెరుగు వస్తుంది, ఆ పెరుగు నిల్వ ఉంటుంది, ఆ పెరుగు నుంచి వెన్నం వస్తుంది. ఆ వెన్న 10 నుంచి 15 రోజులు నిల్వ ఉంటుంది. కానీ ఆ వెన్నను కాచి నెయ్యి చేస్తే సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది. 3 గంటల్లో పాడైపోయేటువంటి పాల నుంచి ఏళ్ల పని పాడవకుండా ఉండేటువంటి నెయ్యి ఎలా దాగి ఉంటుందో అలానే ప్రతి మనిషిలో కృష్ణతత్వం ఉంటుంది. దాన్ని వెలికి తెలియాలి అనేటువంటి సందేశమే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అందిస్తాయి. ఈ కృష్ణాష్టమి రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన ఇంకొక వస్తువు ఏంటంటే వేణువు అండి. వేణువు అనేది పిల్లన గ్రోవి అని కూడా అంటాం. అయితే ఈ పిల్లన గ్రోవి అనేది ఒక సంగీత వాయిద్యం. ఆ శ్రీకృష్ణుడు ఎప్పుడూ కూడా ఈ పిల్లన గ్రోవిని వాయిస్తూ అందరినీ మైమరిపింప చేస్తారు. సంగీతానికి రాళ్లను కూడా కరిగించే శక్తి అయితే ఉంటుంది. ఈ పిల్లన గ్రోవి ఆ శ్రీకృష్ణునికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు పిల్లన గ్రోవి ఒక్కటి కొని తెచ్చుకొని పూజ గదిలో ఒక రోజంతా ఉంచి మరునాడు ఎవరైనా సరే చిన్న పిల్లలకి గిఫ్ట్గా మనం ఇచ్చామనుకోండి చాలా చాలా మంచిది. 4వ వస్తువు ఏంటండి అంటే తులసి మొక్క. ఈ కృష్ణాష్టమి రోజున చక్కగా తులసి మొక్కను తెచ్చి ఇంటిలో కనుక నాటుకుంటే చాలా మంచిది. మరి ఎవరి ఇంటిలో అయితే తులసి మొక్క అనేది లేదో వాళ్ళు ఈ రోజున తులసి మొక్కను నాటుకుంటే చాలా మంచిది. కొంతమంది